నమస్తే అండి అందరికి. మనం భగవద్గీతలోని రెండవ అధ్యాయము 8వ శ్లోకం గురించి ఈరోజు చెప్పుకుందాము. పద్మప్రియ గారు చదువుతారా? నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. థ్యాంక్ యూ అండి. దీని భావం చెప్పుకుందాము. ఇంద్రియాలను దహింపచేస్తున్నట్టు నా ఈ శోకాన్ని తొలగించే ఉపాయం ఏంటో నాకు తెలియట్లేదు. శత్రువులు లేనట్టి సర్వ సమృద్ధమైన ఈ భూలోక రాజ్యం కానీ దేవలోక రాజ్యాధిపత్యం కానీ నా శోకాన్ని తొలగించలేవు అంటున్నారు అర్జునుడు ఇక్కడ. అర్జునుడు భరించలేని మనోవేదనలో ఉన్నాడు. ఈ మనోవేదన తొలగే మార్గం ఏంటో తెలియట్లేదు. తనకున్న తెలివితేటలేవి తన దుఃఖాన్ని తొలగించలేకపోతున్నాయి అని గ్రహించారు. అందుకే తన సారథి సచివుడు అయిన శ్రీకృష్ణుణ్ణే తన గురువుగా చేసుకుని తన దుఃఖం తొలగే ఉపాయాన్ని అర్థిస్తున్నాడు. ఎంతటి వీరుడైనా, ధనవంతుడైనా, మేధావైనా, అధికారైనా, రాజైనా, పేదైనా, స్త్రీ అయినా, పురుషుడైనా తన సమస్యను తాను పరిష్కరించుకోవడానికి అసమర్థుడైనప్పుడు, తీవ్రమైన మనోవేదనలో ఉన్నప్పుడు భగవత్ స్వరూపులైన గురువులను, మహాత్ములను, జ్ఞానులను ఆశ్రయించాలి. అదే తెలివి. మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సరెండర్ అయిపోవాలి. ఇప్పుడు అర్జునుడు అదే చేశాడు. శ్రీకృష్ణుణ్ణి గురువుగా చేసుకుని తాను శిష్యుడై ఆయనను సంపూర్ణంగా శరణు పొందాడు. ఎందుకంటే మనసులోని బాధ ఏదో నోటితో వివరించి చెప్పలేకపోతున్నాడు. తనతో పాటుగా యుద్ధం చేయటానికి ఇరుపక్షాలలోనూ ఎందరో వేరే యోధులు ఉన్నారు. వాళ్ళెవ్వరికీ ఈ దుఃఖం కానీ మనోవేదన కానీ లేవు. చివరికి తన అన్న ధర్మరాజుకు కూడా ఈ దుఃఖము బాధ ఉన్నట్టు లేదు. మరి తనకే ఎందుకు ఈ బాధ? ఈ బాధ తన ఇంద్రియాలను దహించేస్తుంది. ఇక ఈ బాధను ఎంతోసేపు భరించలేడు తాను. తనకి ఏదైనా మార్గం చూపకపోతే తానికి బతకలేడు. తన ఈ బాధను పోగొట్టేదేంటి? బాహ్య ప్రపంచంలోని వస్తువులు పోగొడతాయా? ఆహా, శత్రువులు లేనటువంటి సకల సంపదలతో కూడినట్టి ఈ భూలోక రాజ్యం తనకొస్తే తన మనోవ్యధ తీరిపోతుందా? లేదు. పోనీ భూలోక రాజ్యం అలవాటైందే కాబట్టి దేవలోక రాజ్యం అంతా తన చేతికొచ్చి దేవతలపై అధికారం వస్తే అయినా ఈ బాధ తీరుతుందా? ఆహా, తీరదు. మరి దేనితో తీరుతుంది? అదే తెలియట్లేదు ఇప్పుడు. అదే అర్జునుడి యొక్క ప్రస్తుత పరిస్థితి. దీనిని బట్టి మనకి ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల సంపదలున్నా, ధనం ఉన్నా, ఇల్లు వాకిళ్ళు ఉన్నా, అనుచరులు సహచరులు ఉన్నా, గొప్ప గొప్ప పదవులున్న మనిషిలోని అశాంతిని వ్యధను తొలగించలేవు. ఈ అశాంతి అనే జబ్బు పోవాలంటే ఆత్మజ్ఞానము అనే పరమౌషధము కావాలి. కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు 3 వరాలు ఇస్తానంటాడు. 2 వరాలు కోరుకుంటాడు. 3వ వరం ఏమడుగుతాడంటే, నాకు మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పమని అడుగుతారు. యమధర్మరాజు ఇలా చెప్తారు, నీకు భూలోకంలో సకల సంపదలు అన్నీ ఇస్తాను, అలాగే స్వర్గలోక భోగాలు అన్నీ కూడా నీకు ఇస్తాను, నీకు కావలసినంత ఆయుష్ కూడా ఇస్తాను, వాటన్నింటిని అనుభవించడానికి అని చెప్తాడు. అప్పుడు నచికేతుడు ఏం చెప్తాడంటే, భోగాలను అనుభవిస్తే చివరికి ఇంద్రియాల శక్తి క్షీణిస్తుంది తప్ప శాశ్వతమైన లాభం ఏమీ లేదు, అందుకనే నాకు అదొద్దు, ఆ జ్ఞానాన్ని అందించమని చెప్తారు. మనకేం కావాలో తెలియాలంటే మనకు కూడా ఆ పరమాత్మ ఉపదేశం కావాలి. మనకు కొన్ని కొన్ని క్లిష్ట పరిస్థితులు మనం ఇందాక చెప్పారు కదా, మనకి ఎలాంటి కొన్ని సార్లు కొన్ని సంఘటనలలో మనం దాటలేము. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితులను జయించడానికి మనం పరమాత్మని శరణు వేడాలి. ఆ శరణు వేడాలంటే మనకి ఏం చేయాలంటే వైరాగ్యం రావాలి. ఆ వైరాగ్యం రావాలంటే వివేకం కావాలి. వైరాగ్యం అంటే ఏంటి? దేని పట్ల కోరిక లేకపోవడము, అన్నింటినీ వదిలేసుకోగలగడము. అది నిజంగా అది రావాలి. ఇదంతా అశాశ్వతము, ఇదేది మనం మనతో పాటు తీసుకెళ్ళలేము అని ఆ జ్ఞానం కావాలంటే పరమాత్మను ఆశ్రయించాలి. పరమాత్మను చేరుకోవడానికి మనకి తెలుసు కదా, జయ విజయులు అనే ద్వారపాలకులు ఉంటారు. అయితే మనకి ఇక్కడ ద్వారపాలకులు ఎవరు అంటే, ఒకటి భక్తి మార్గము, 2 స్వాధ్యాయం చేస్తూ ఉండాలి, 3వది ధర్మ మార్గంలో ఉండాలి. ఈ 3 మార్గాలు మనం ఈ వీళ్ళనే ద్వారపాలకులుగా పెట్టుకోవాలి. మనం మామూలుగా జయ విజయులు ద్వారపాలకులు అని చెప్పుకుంటాం కదా, కానీ మనం ఆ పరమాత్మను, మన లోపల ఉన్న పరమాత్మను ఆశ్రయించుకోవాలంటే మనం భక్తి మార్గం ద్వారా కానీ, స్వాధ్యాయ మార్గం ద్వారా కానీ, ధర్మ మార్గం ద్వారా కానీ ఆయనని ఆశ్రయించవచ్చు. అంటే ఇప్పుడు ద్వారపాలకులు చూడండి, వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కో టైం ఉంటుంది కదా, ఒక్కొక్కరు ఒక్కో షిఫ్ట్లో ఉంటారు కదా. భక్తి మార్గం పట్టుకున్నాం అనుకోండి, ఆ భక్తి మార్గం ఉన్నప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతాము. ఆ స్వాధ్యాయ మార్గం పట్టుకున్నాం అనుకోండి, అది ఉన్నప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతాము. అలా కాకుండా ముగ్గురిని పట్టుకున్నాం అనుకోండి, ఎవరు ఏ షిఫ్ట్లో ఉన్నా సరే లోపలికి వెళ్ళగలుగుతాము. అందుకని ఆ మూడింటిని పట్టుకుంటే మనకి ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళగలిగే ఛాన్స్ వస్తుంది. అయితే ద్వారపాలకులు లోపలికి పంపిస్తారు. ఈ భక్తి స్వాధ్యాయము ఇవన్నీ లోపలికి పంపిస్తారు. మరి పరమాత్మను పిలవాలి. అక్కడ ఒక జమీందారిని కలవడానికి వెళ్ళామండి. ఆ బయట కుక్కలు ఉన్నాయి, కుక్కలు అరుస్తూ ఉన్నాయి. వాటితో చాలాసేపు పోరాడి అవి లోపలికి వెళ్ళనివ్వట్లేదు. వాటిని చూస్తే కరుస్తాయేమో అని భయం వేస్తుంది. చాలాసేపు పోరాడి చివరికి జమీందారిని గట్టిగా పేరు పెట్టి పిలిచేసరికి బయటకు వస్తాడు. ఏంటి ఇంతసేపు నన్ను పిలవచ్చు కదా,
వీటితో పోరాడుతూ ఉన్నావా నువ్వు, నన్ను ముందే పిలిచి ఉండొచ్చు కదా అని అడుగుతాడు జమీందారు. అలాగే మనం కూడా ఏంటంటే పరమాత్మ మనం పిలవాలి అంటే మన మన పిలుపు వినిపించాలంటే ఏంటి, మనకున్న కోరికలు ఆశలు ఈ అరిషడ్ వర్గాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటినీ దాటి ఆయన పిలవగలగాలి. మనం అంటే వాటితోనే పోరాడుతూ ఉన్నామనుకోండి, ఆయన పిలవాలనే వివేకం రాదు మనకి. వివేకం రావాలంటే పరమాత్మను ఆశ్రయించాలి. తపనతో ఆర్తితో జిజ్ఞాసతో పిలిచినప్పుడు మాత్రమే మనం ఆయన్ని చేరుకోగలుగుతాము. ముంగిస పాములతో పోరాడి చంపుతూ ఉంటుంది, కానీ నాగుపాముతో పోరాటం చేయడం కొంచెం కష్టం దానికి. నాగుపాముకి విషం చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని నాగుపాముతో పోరాడాల్సి వచ్చినప్పుడు దాన్ని ఒక తీగ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ పోరాడుతుందంట. అది నాగుపాము కాటేసినప్పుడల్లా ముంగిస ఆ తీగను కొరికి రసం పీలుస్తుంది, ఆ రసం విషాన్ని హరిస్తుంది. ఇలా పోరాడి చివరికి నాగుపాముని చంపుతుంది ఆ ముంగిస. ఈ సంసారం కూడా నాగుపాము లాంటి విషసర్పమే. దాని కాటుకు జీవులకు అశాంతి దుఃఖము. అది తొలగాలంటే ఆత్మజ్ఞానము అనే తీగ దగ్గరికి మనం చేరాలి, మహాత్ముల సాన్నిధ్యానికి చేరాలి. అందుకే అర్జునుడు భగవంతుడిని ఆశ్రయించాడు. భగవంతుడు ఆత్మజ్ఞానము అనే మందును ఇవ్వబోతున్నాడు. లోకంలో ఎవరికైనా సరే మానసిక వ్యధలు బాధలు దుఃఖాలు తొలగాలన్నా, శాశ్వతమైన ఆనందం కలగాలన్నా ప్రాపంచిక వస్తువులు విషయాలు సుఖాలు లభిస్తే ప్రయోజనం లేదు. వాటి వల్ల శాశ్వతమైన ఆనందం రాదు. కారణము అవి అశాశ్వతమైనవి కనుక. అశాశ్వత వస్తువుల పట్ల అశాశ్వతమైన ఆనందమే. శాశ్వతమైన ఆత్మజ్ఞానము, నేను ఆత్మను అనే జ్ఞానము, నేను పరమాత్మనే అనే జ్ఞానము, అహం బ్రహ్మాస్మి అనే అనుభవ జ్ఞానం మాత్రమే అఖండమైన అనంతమైన శాశ్వతమైన బ్రహ్మానందాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ఎవరైనా సరే సంపాదించాల్సింది లౌకిక వస్తువులను సుఖాలను భోగాలను పదవులను కాదు, శాశ్వత ఆనందప్రదాయిని అయిన ఆత్మజ్ఞానాన్నే. అందుకే శ్రీకృష్ణుడు లోకంలోని సర్వ మానవుల సమస్త దుఃఖాలను పోగొట్టడానికి కలియుగానికి ముందు ద్వాపరయుగం చివరిలో అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని సర్వ మానవాళికి ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. అందుకోవడము జార విడుచుకోవడము మన ఇష్టము, అందుకున్న వారిదే అదృష్టం. యుద్ధరంగంలో అర్జునుడు ఇలా భగవంతుణ్ణి శరణుజొచ్చిన తర్వాత ఏం జరిగిందో హస్తినాపురంలోని ధృతరాష్ట్ర మందిరంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేస్తున్నాడు తర్వాత శ్లోకంలో. అది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.